బోర్ దగ్గర నీళ్లు తీసుకుంటే నీరు తెల్లగా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. కాని అదే నీరు ట్యాంకుకి వెళ్ళి ట్యాప్లో తీసుకుంటే బ్రౌన్ రంగులో వస్తుంది. ఇటీవల ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు లోపల పూర్తిగా మట్టి పేరుకుపోయి ఉంటుంది. దీనికి కారణం ఏమిటి? మీ సమస్య ఏమిటంటే నీటిలో ఐరన్ ఉంది. బోర్ దగ్గర ఒక బాటిల్లో నీరు తీసుకుని వెంటనే చూస్తే అది పూర్తిగా క్లియర్గా ఉంటుంది. ఆ నీరు పైకి ట్యాంక్లోకి వెళ్లిన తర్వాత ఆక్సిడైజ్ అవుతుంది. ఆక్సిడైజ్ అయిన వెనే నీటిలో ఉన్న ఐరన్ ట్యాంక్లో సెటిల్ అవుతుంది. అందుకే ట్యాప్లో బ్రౌన్ నీరు వస్తుంది. మీరు అదే బోర్ నీటిని ఒక పాత్రలో తీసుకుని 1 గంటపాటు ఉంచి చూడండి. కొద్దిసేపటికి అది బ్రౌన్ రంగులోకి మారుతుంది. ఒకరోజు అలాగే ఉంచితే కింద మట్టిలా పేరుకుపోయి ఉంటుంది. మీరు ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు మట్టి వచ్చింది అనుకుంటే అదే కారణం. ఇది ఐరన్ సెడిమెంట్. 2 నెలలు క్లీన్ చేయకపోతే 1 ఇంచు 2 ఇంచుల వరకు మట్టిలా గట్టిగా పేరుకుపోతుంది. ఇది ఎక్కడినుంచి వస్తుందో ఆశ్చర్యపడతారు. కాని అసలు ఇది ఐరన్ ఉన్న నీటి వల్లే జరుగుతుంది. ల్యాబ్లో మీ నీటిని టెస్ట్ చేయిస్తే ఐరన్ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సరైన పరిష్కారం ఏమిటంటే ఒక హోల్ హౌస్ ఐరన్ రిమూవల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం. ఇది శాశ్వత పరిష్కారం. ఇప్పుడందులో ఆటో బ్యాక్వార్డ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి మాన్యువల్ జోక్యం అవసరం లేదు. మొదట నీటిని ఏరియేషన్ చెయ్యాలి. తరువాత ఐరన్ రిమూవల్ ఫిల్టర్లో ప్రాసెస్ చేస్తారు. అలా శుద్ధి చేసిన నీరు క్రిస్టల్ క్లియర్గా ట్యాంక్లో నిల్వవుతుంది. అదే నీరు హైజీనిక్గా ఉంటుంది. అందువల్ల ఇది మీకు ఉత్తమమైన మరియు శాశ్వతమైన పరిష్కారం.